అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద డిస్కషన్ లేదు, కానీ పాత ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా సజీవంగానే ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి మళ్ళీ భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి డీటెయిల్స్ చెప్తాం ఇప్పుడు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది మొత్తం 97.5 కిలోమీటర్లు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి కవర్ చేస్తూ రాజధాని సరౌండింగ్ మొత్తం ఈ ఏరియా మొత్తం వస్తుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. దీనికి మొత్తం వైశాల్యం వచ్చేసి 97.5 కిలోమీటర్లు. దీంట్లో వచ్చేసి 2196 ఎకరాలు భూసేకరణ చేయాలని గవర్నమెంట్ ప్రతిపాదిస్తుంది. 2196 ఎకరాలు ఇందులో గవర్నమెంట్ ల్యాండ్ భూసేకరణ జరిగిద్ది అనమాట. భూసేకరణ జరిగితే ఇది ఎలా నిర్మిస్తారంటే 8 లైన్లుగా ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ 8 లైన్లు వచ్చేసి 75 మీటర్ల వెడల్పుతో 8 లైన్లు ఉంటుంది. ఇందులో 4 లైన్లు వచ్చేసి మెయిన్ హైవే 4 లైన్లు, పక్కన సర్వీస్ రోడ్స్ వచ్చేసి అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు, 4 లైన్లు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అంతేకాకుండా 2.5 మీటర్స్ ఫుట్ పాత్ ఉంటుంది ప్రతిదానికి. ఈ 2.5 ఫుట్ పాత్తో పాటు 2.5 సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది సైకిల్ ట్రాక్ ఫుట్ పాత్ ఎందుకు చేస్తున్నారంటే ఇది అర్బన్ ఏరియాని కలుపుతూ ఉంటుంది, సెమీ అర్బన్ ఏరియాని కలుపుతూ ఉంటుంది. విజయవాడ సరౌండింగ్లో ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్లో వాళ్ళు వాక్ చేయడానికి కానీ నియర్ బై వెళ్ళడానికి సైకిల్ ట్రాక్లు కానీ ఉపయోగపడతాయి. అందువల్ల వాకింగ్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు కూడా ఉండేటట్టు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రతిపాదించారు. ఇంకోటి ఏంటంటే ఈ రాజధాని అనుకుని అమరావతి ఈ ఏరియాలో నుంచే వస్తుంది. అమరావతి నుంచి వచ్చేయి ఇక్కడ రోడ్స్ అన్నీ అమరావతిలో రాజధానిలో రోడ్స్ E1, E2, E3 అనేవి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే రోడ్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకి అటాక్ అవుతాయి. ఈ ఎన్ఆర్ రింగ్ రోడ్ దాకా కలుస్తాయి అన్నమాట. ప్రతి రోడ్డు ఇట్లా వస్తాయి. అలాగే N1, N2, N3 అని N18 వరకు రోడ్స్ ఉన్నాయి.